సో అచ్యుత్ రెడ్డి ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ ఇది స్టార్ట్ ఎంత టైం అవుతుంది ఇప్పటికి? నేను ఇప్పటికి పెట్టి దగ్గర 2013 అంటే ఇప్పటికి 2013 నుంచి అంటే ఇప్పటికి నాకు తెలిసి 14 years 13 years ఈజీగా. సార్ మీ ఇన్స్టా ఫేస్బుక్ లో చూసుకున్నట్లయితే కొన్ని వీడియోస్ లో ఒక అమ్మాయి కూడా బాగా అంటే మీతో క్లోజ్ గా ఉన్నట్లు వీడియోస్ కొన్ని ఉన్నాయి, మరి తను ఎవరు? తను వచ్చేసి అనూష రెడ్డి పేరు. అనూష రెడ్డి తను చెన్నైలో ఉంటుంది. తను కూడా మంచి సింగర్ ప్లస్ యాంకర్ అనమాట. బేసిక్ గా ఎందుకు ఎంచుకున్నారని చెప్పలే, ఇంట్రెస్ట్ అంటే బేసిక్ గా అంటే ఎవరు లేని మనం చేయాలి కొత్తది అనేది నా ఆలోచన. చాలా మంది అంటుంటారు ఈవెంట్స్ వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది, ఎందుకంటే సమ్ టైమ్స్ డబ్బులు ఇవ్వరు, హాఫ్ పేమెంట్ ఇచ్చి వదిలేస్తారని చెప్పేసి, ఇంకా చాలా రకాల స్ట్రగుల్స్ ఉంటాయి కదా. దీంట్లో 100% స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే కస్టమర్స్ కొందరు ఏం చేస్తారంటే ఓకే చేసిన తర్వాత తీరా రేపు ఎల్లుండి పెళ్ళి అన్నాయి కొన్ని ఈ రోజుకి స్టాప్ చేసేవి ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు మీరు అన్ని రకాల ఈవెంట్స్ చేస్తారు కాబట్టి సమ్ టైమ్స్ ఇప్పుడు పొలిటికల్ గా రీసెంట్ గా కూడా చేశారు మీరు, ఎవరిదన్నారు? మల్లారెడ్డి సార్ వాళ్ళది ఈవెంట్ చూసాను ఫొటోస్ అవి కూడా. సో ఇలా చేసినప్పుడు సమ్ టైమ్స్ పార్టీస్ ఇష్యూస్ అవ్వడం అలా ఏమైనా జరుగుతుందా? అంటే నేను బేసిక్ గా అంటే నేను ఇక్కడ ఎవరిని పార్టీస్ పెద్ద ఇంట్రెస్ట్ చూపాను అనమాట. నాకు కస్టమర్లు దేవుడితో సమానం. ఇప్పుడు మళ్ళీ ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకైతే మీరు ఏం చెప్తారు? ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే దీంట్లో కష్టము ఉంటది నష్టము ఉంటది, రెండిటికి సిద్ధపడితేనే రమ్మని చెప్తాను. లైక్ మనకి ఈవెంట్స్ అనేవి ఎప్పుడు ఉండవు, ఇయర్ అంతా ఉండవు. పెళ్లిళ్ళ సీజన్ ఒక 2 times ఉంటుంది మొత్తం ఇయర్ లో. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే టైం ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను మొగమాటం లేకుండా నేను డ్రైవింగ్ చేస్తాను. టూర్ అంటే ఫ్యామిలీస్ ఎవరైనా టూర్కి వెళ్తుంటారు కదా. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా బ్రాంచెస్ పెంచాలని? ఎందుకంటే ఇప్పటికే 3 ఉన్నాయని చెప్పేసి విన్నాను, ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రెసెంట్ అయితే చెన్నైలో అనూష రెడ్డి వారే ఈవెంట్స్ తను మెయింటైన్ చేస్తుంది. అనంతపూర్, కర్నూలు, బెంగళూరు నేనే చూసుకుంటాను. నేను అప్ అండ్ డౌన్ చేస్తుంటా అనంతపూర్, బెంగళూరు. ఇంకా ఇవే నాకు 2 అవి చాలు. సో అమ్మా నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మా నాన్న చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఒక నాకు దేవుడు దేవతలతో సమానం అనిపిస్తారు. నేను ఈ రోజు నాకు కష్టం తెలియకోకుండా ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అమ్మా నాన్నకి మీ మీడియా ముందరగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అందరికీ నమస్కారం, నేను మీ జినిత, వెల్కమ్ టు శశి టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మంచి ఈవెంట్స్ అన్ని అయితే ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక్కసారి వాళ్ళ ఈవెంట్కి వాళ్ళని బుక్ చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంటారు అందరూ కూడా, ఎవరైతే కస్టమర్స్ చేసుకుంటారో. సో వాళ్ళ ఈవెంట్ కూడా స్పెషల్గా మెమొరియబుల్గా అయిపోతుంది. సో తను ఎవరో కాదు, అచ్యుత్ రెడ్డి గారు. సో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. ముందుగా నా పేరు అచ్యుత్ కుమార్ రెడ్డి. ముందుగా మీ యాజమానానికి మీకు నన్ను ఇంటర్వ్యూ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ముందుగా మీ ఈవెంట్స్ గురించి అయితే చాలా విన్నాం ఇప్పటి వరకు. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈవెంట్స్ చేస్తారు, పొలిటికల్ గా కానివ్వండి, మన సెలబ్రిటీస్ కి కానివ్వండి. సో వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం మళ్ళీ. సో ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలని ఉంది. సో ఏంటి సార్ మీ నేపథ్యం ఏంటి, ఎంత చదువుకున్నారు? నేను నేపథ్యం వచ్చేసి నేను డిగ్రీ బిఎస్సి చదువుకున్నా, స్టాటిస్టిక్స్. ఓకే. ఫ్యామిలీ వచ్చేసి అమ్మ నాన్న నేను తమ్ముడు అనమాట. ఓకే. సో మీరు నలుగురు మొత్తం. ఓకే. సో బేసిక్ గా ఇక్కడేనా, హైదరాబాద్? లేదండి, నెగిటివ్ వచ్చేసి అనంతపూర్ లో ఒక చిన్న విలేజ్ అనమాట, రుద్రంపేట అనేసి. అనంతపూర్ కానుకునే జస్ట్ ఒక 1 kilometer ఉంటుంది. ఓకే ఓకే. ఆ విలేజ్ అనమాట. సో అంటే ఇప్పుడు మీరు ఇద్దరే అని చెప్పారు, కానీ బయట మీ గురించి తెలుసుకున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం ఇంకా 4-5 కూడా పోషిస్తున్నారు మీ నాన్నగారు అని చెప్పేసి కూడా విన్నాము. ఏంటది అసలు? అది ఏమంటే బై బర్త్ అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఫ్యామిలీలో మా నాన్నకి మేమిద్దరు అనమాట. నేను పెద్ద అబ్బాయిని, ఇంకొక అబ్బాయి చరణ్ అని నా బ్రదరు. మా బ్రదరు మా అమ్మ తమ్ముడు మా అమ్మ అన్న భాస్కర్ రెడ్డి అనేసి మా మామగారు అనమాట. మా మామ వైఫ్ చనిపోతే చిన్నప్పుడే మా నాన్న పిల్లలు బాగా చదువుకుంటున్నారు, జీవితం బాగుండాలి మన పిల్లలతో మన పిల్లలు అనేసి అప్పటి నుంచి కూడా వాళ్ళకు కూడా సపోర్ట్గా చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా మనతోనే ఉన్నారు, మనతోనే పెరిగారు. ఒక అబ్బాయి వచ్చేసి చెన్నైలో ఉంటున్నాడు, మ్యారేజ్ అయిపోయింది.
ఇంకొక అబ్బాయి వచ్చేసి హెచ్డిఎఫ్సిలో చేస్తున్నాడు. ఒక అబ్బాయి పేరు దివాకర్ రెడ్డి, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి వచ్చేసి మనోజ్ కుమార్ రెడ్డి అనేసి సాఫ్ట్వేరే తను. ఓకే ఓకే. ఇంకో ఇద్దరు వచ్చేసి మా అమ్మ చెల్లెలు పిన్ని లక్ష్మీదేవి పేరు. అమ్మాయి ఒక పాప బాబు అనమాట. పాప వచ్చేసి ఢిల్లీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది బీటెక్. బాబు వచ్చి ఇప్పుడు 10th క్లాస్ విజయవాడలో చదువుకుంటున్నాడు అన్నమాట. వీళ్ళందరికీ మా నాన్న ఒక పిల్లర్ లాగా హ్యాపీగా మా నాన్న ఒకలాగా మూవ్ అవుతుంది ఫ్యామిలీ. ఓకే, గ్రేట్ అండి మీ నాన్న. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళ పిల్లలను వాళ్ళే పోషించుకోలేక రోడ్లపై వదిలేస్తూ వాళ్ళ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నారు అమ్మ నాన్న. అది బై బర్త్ గాడ్ ఇచ్చిన మా నాన్నకి ఒక వరం అనుకుంటాం, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సో మీరు గ్రేటెస్ట్ అనమాట, మీకు అంత మంచి ఫాదర్ ఉన్నారు. సో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మేము హ్యాపీ ఫీల్ అవుతాం, దాంట్లో 100% హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనము ఇది మనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలో లేదంటే ఫీలింగ్ అనే, అది మనకి ఎంత చేసినా కూడా దేవుడు మన మంచికే చేస్తాడు కదా అనే ఫీలింగ్ అనమాట. అట్లా ఇంకొకటి అంటే మా నాన్న కూడా ఎవరి దగ్గర ₹1 చాచినోడు కాదు. ₹1 చాచినోడు మా కోసం మా ఫ్యామిలీని పోషించడానికి. నాకు చెప్పాలంటే నిజంగా నాకు కష్టం అంటూ ఏది తెలియకోకుండా పెంచాడు మా నాన్న, అలా ఇది చేశాడు. అది సో ఎన్ని కష్టాల్లో ఏమున్నా మీ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే చాలా డౌన్ టు అర్త్, మీరు చాలా లో సిచ్యువేషన్స్ నుంచి వచ్చారు, మీ అంతలో మీరే ఎదిగారు అని చెప్పేసి. 100%. దానికైతే మా నాన్న ఎప్పుడో నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు మా నాన్న, ఎవరిని మోసం చేయకు, ఎవరితోనూ ఒక మోసం చేసి నువ్వు చెడిపోకు. నువ్వు నీ దగ్గరికి లక్ష్మీదేవి రావాలి అంటే నువ్వు 10 మందికి సాయం చేయి, లేకుంటే వద్దు. నీ చేతనైతే చెయ్యి, లేకుంటే చేయొద్దు. నీవందుకు నువ్వు కష్టపడి 10 మంది మంచితనం సంపాదించుకో, ఆటోమేటిక్గా లక్ష్మీదేవి నీ వెనకేంటి వస్తుందని మా నాన్న చెప్పాడు. దాన్ని నేను అది మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది, దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంటా. ఓకే సార్, మీ ఇన్స్టా ఫేస్బుక్లో చూసుకున్నట్లయితే కొన్ని వీడియోస్లో ఒక అమ్మాయి కూడా బాగా అంటే మీతో క్లోజ్గా ఉన్నట్లు వీడియోస్ కొన్ని ఉన్నాయి, మరి తను ఎవరు? తను వచ్చేసి అనూషారెడ్డి పేరు. అనూషారెడ్డి తను చెన్నైలో ఉంటుంది. తను కూడా మంచి సింగర్ ప్లస్ యాంకర్ అనమాట. మంచి నాకు ఒక చెప్పాలంటే నాకు చాలా కొద్దిగా నేర్పించింది కూడా తను అనమాట. అంటే బ్యాక్ బోన్ లాగా, ఈవెంట్ చేస్తే ఇలా చేస్తే బాగుంటది, ఇలా ఉంటే నీకు మంచి కస్టమర్స్ వస్తారు, ఇట్లా నువ్వు ఇంకా గ్రోత్ పెంచాలంటే నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి, కొద్దిగా గైడెన్స్ ఇచ్చారనమాట నాకు. తను ఒక ఫ్యామిలీ, మాకు రిలేషన్ లేకపోయినా కూడా సొంత అక్కలాగా నాకు ఒక రిలేషన్ అనమాట. నేను ఏదన్నా ఫీల్ అయినా, బాధతో ఉన్నా, హ్యాపీగా ఉన్నా కూడా ఎప్పుడన్నా నేను ఎప్పుడన్నా బాధలో ఉన్నా కూడా అక్క ఫోటో చూస్తే గిన అదొక హ్యాపీనెస్ ఫీల్, బాధ అంతా మర్చిపోయి ఒక ఇది. నాకు ఒక్కొక్కసారి తన ఫోటో చూస్తే విజయవాడ అమ్మవారు గుర్తొచ్చేది, అలాగ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు అంత హ్యాపీనెస్ నాకు కలుగుతుంది అనమాట అక్కని చూస్తే. ఫీలింగ్ హ్యాపీగా అక్కని చూడగానే నాకు అది ఎందుకు ఫీలింగ్, దేవుడు అక్కని సొంతం అక్కని ఇవ్వకపోయినా నాకు అక్కని ఇచ్చినాడు అన్నంత ఫీలింగ్. ఆ ఫ్యామిలీతో కూడా మాకు కూడా చాలా బాండింగ్ ఉంది అక్కతో, అంత ఇష్టంగా చూస్తాను అనమాట. అక్క కొడుకు కూడా గాని బావ గాని చాలా ఆప్యాయతగా ఫ్యామిలీ మెంబర్ గా నన్ను దగ్గర తీసుకున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, ఈ ఫ్యామిలీ నేపథ్యం అంతా కూడా. ఇప్పుడు రకరకాలే ఉన్నాయి, మీరు మంచి చదువుకున్నారు, రకరకాల ఇవన్నీ బిజినెస్ ఇదంతా వదిలేసి ఎందుకు ఈ ఫీల్డ్కి వెళ్ళారు, వెడ్డింగ్ ప్లానింగ్స్ కి? అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట, అందరూ బిజినెస్ చేస్తున్నారు అంటే. యాక్చువల్లీ నేనేమంటే పైలట్ డ్రైవర్ అనుకున్నా అనమాట. కానీ అది కొద్దిగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను కాకపోయినా ఏదన్నా డిఫరెంట్ థింక్ చేయాలి, మనం ఒకటి చేసింది కాకూడదు. అది ఇంతకుముందు నేను స్టార్టింగ్లో కొత్తలో చూసేటప్పుడు ఏందప్ప ఈ అబ్బాయి ఏందో సింగర్స్ ఏందో రికార్డ్ డ్యాన్సుల మాదిరి అందరినీ పిలుచుకొని వస్తాడు, సింగింగ్ చేస్తారు అని కొందరు నన్ను చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా క్వాలిటీ అంటే డీసెంట్గానే ప్రోగ్రామ్స్ అన్ని చేసేళ్ళకే అనంతపూర్లో ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఆల్రౌండర్గా ఎవరు పెట్టలే ఇంతవరకు. నేనే ఫస్ట్, నేను పెట్టి కూడా 10 years అవుతుంది. అన్ని విధాలుగా నేనే చేస్తున్నాను అనమాట. అట్లా మంచితనంతో ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు కూడా పలకరిన వాళ్ళు కూడా దగ్గరగా పలకరిస్తే అభిమానంగా మాట్లాడిస్తూ అది ఒక హ్యాపీనెస్ నాకు ఫీల్ అవుతుంది. కానీ బేసిక్ గా ఎందుకు ఎంచుకున్నారని చెప్పాలి, ఇంట్రెస్ట్ ఐ ఫీల్ అంటే బేసిక్ గా అంటే ఎవరు లేనిది మనం చేయాలి కొత్తది అనేది నా ఆలోచన. ఇప్పుడు అందరూ ఒకరు చేసింది ఒకరు చేస్తే రొటీన్ అవుతుంది. బిజినెస్ కూడా వాళ్ళకి ఎవరికైనా కానీ ఒకరికి బిజినెస్ అనేది అక్కడ పెట్టింది ఇక్కడ చేయాలంటే బాగుంటది కదా. మనం వాళ్ళకి డిఫరెంట్ గా థింక్ చేస్తే వానికి బిజినెస్ జరగాలి, మనకి బిజినెస్ జరగాల అనే ఉద్దేశంతో నేను అలా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, సో అంటే బాగానే ఉందా ప్రెసెంట్ మరి బిజినెస్? పర్లే, ఇప్పుడు బెస్ట్. అట్లా బ్యాడ్ కాదు, ఇటు గుడ్ కాదు అన్నట్టు బెటర్
బెస్ట్. ఓకే. కానీ చాలా మంది అంటుంటారు ఈవెంట్స్ వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ డబ్బులు ఇవ్వరు. హాఫ్ పేమెంట్ ఇచ్చి వదిలేస్తారని చెప్పేసి. ఇంకా చాలా రకాల స్ట్రగుల్స్ ఉంటాయి కదా! దీంట్లో 100% స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే కస్టమర్స్ కొందరు ఏం చేస్తారంటే ఓకే చేసిన తర్వాత తీరా రేపు ఎల్లుండి పెళ్ళన్నాయి కొన్ని ఈ రోజుకి స్టాప్ చేసినట్టు ఉన్నాయి. ఓకే. ఈ రోజుకి కొన్ని స్టాప్ చేసినట్టు ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేస్తా వీళ్ళకి అందరికీ పార్టీ వాళ్ళతో నేను ఏదో 10% 20% అడ్వాన్స్ తీసుకున్నా కూడా వీళ్ళకి నేను వీళ్ళు ఇచ్చే కస్టమర్ 10% కాకుండా వాళ్ళకి మళ్ళీ నేను ఎక్స్ట్రా అమౌంట్ చేసి ఇస్తాను అనమాట. వీళ్ళు క్యాన్సిల్ అయినప్పుడు నాకు మనీ లాస్ వాళ్ళకి లాస్ అనమాట. అలా ఎందుకు కొద్దిగా డిఫరెంట్గా చాలా కష్టంగా ఉంటుంది. మనము బాధ అయినా కష్టమైనా మనం తట్టుకుంటే ఎలాగ ఉండాలి అది పొజిషన్ అనమాట. ఓకే. సో కొంతవరకు అయితే స్ట్రగ్లింగ్స్ ఉంటాయి. స్ట్రగుల్ 100% ఉంటుంది. దీంట్లో కొంతవరకు అనేది కాదు, 100% స్ట్రగుల్ ఉంటాయి. ఇంకొకటి ఏం తెలుసా, నేను సపోజ్ సింగర్స్ పిలిపించింటాం ఈవెంట్స్ కి. సింగర్స్ పిలిపించింటే అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రోగ్రామ్ అంటే వస్తున్నలో సార్ మేము రాలేకపోయాము అంటే అప్పుడప్పుడు నాకు టెన్షన్ మొదలవుతుంది. నేను అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోలేను. అట్లా కొన్ని స్ట్రగుల్ పడిన ఈవెంట్స్ కూడా ఉన్నాయి చాలా. సో మీరు ఫస్ట్ అది బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది కదా? బడ్జెట్ అంటే నేను తెలివిగా ఆలోచన చేశాను. అందరూ ఏం చేస్తారంటే కొద్దిగా బడ్జెట్ పెట్టి ఈవెంట్స్ చేస్తుంటారు. అన్ని సౌండ్ సిస్టమ్స్ కానీ డీజే ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఇవన్నీ తెచ్చుకుంటుంటారు. నేనేం చేశానంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో ట్రై చేశాను. ఆ జీరో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అనేసి నేను ఒక ట్రిక్ లో ప్లాన్ చేశాను. నేనేం చేశా, కస్టమర్తో నేను ఒక ఈవెంట్ మేనేజర్ అని చెప్పి కస్టమర్తో మనము వాళ్ళతో ఒప్పించుకొని నేను వాళ్ళతో అమౌంట్ తీసుకొని అవి ఏం చేశా, నేను డైరెక్ట్ కొనకుండా ఆ ఈవెంట్కి సంబంధించిన అన్ని రెంట్కి తెచ్చి ఆ రెంట్ని బేస్ మీద చేసి ఈవెంట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కొన్ని దాని మీద. అది తర్వాత వచ్చిన పేమెంట్ ఏదైతే మిగిలిందో దాంతో కొనేసారా? అట్లే బెనిఫిట్ అట్లా మిగిలిపోతా ఉంది. అదే చాలా ప్లాన్ గా చేశాను. అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం జీరో ఇన్వెస్ట్మెంట్ తో అట్లా చేసాం మనం ప్లాన్ గా. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్ని రకాల ఈవెంట్స్ చేస్తారు కాబట్టి సమ్ టైమ్స్ ఇప్పుడు పొలిటికల్ గా రీసెంట్ గా కూడా చేశారు మీరు. ఎవరిదన్నారు? మన మల్లారెడ్డి సార్, మల్లారెడ్డి సార్ వాళ్ళది ఈవెంట్ చూసాను ఫొటోస్ అవి కూడా. సో ఇలా చేసినప్పుడు సమ్ టైమ్స్ పార్టీస్ ఇష్యూస్ అవ్వడం అలా ఏమైనా జరుగుతుందా? అంటే నేను బేసిక్ గా అంటే నేను ఇక్కడ ఎవరిని పార్టీస్ పెద్ద ఇంట్రెస్ట్ చూపాను అనమాట. నాకు కస్టమర్లు దేవులతో సమానం. నేను కస్టమర్స్ నా వర్క్ మీదే పోతానే కానీ వాళ్ళు టీడీపీయా మనం వైసీపీయా ఇక్కడ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ఇవన్నీ నేను పట్టించుకోను అనమాట. ఎందుకంటే నాకు మనుషులు ఇంపార్టెంట్. మనం మనుషులు బట్టి వెళ్ళిపోతుంటాం అంతే. ఈ పొలిటికల్ గా మనం బ్యాగ్ పెట్టుకున్నామంటే బిజినెస్ చేయలేం. అసలు మనం బిజినెస్ కూడా చేయలేం. వాళ్ళది అలా అయిపోతుంది అనమాట. మనం ఎప్పుడు ఒకటే మైండ్ సెట్ మీద ఉండకూడదు. మనకు అందరూ కావాలి, మనం అందరితోనూ మంచిగా ఉండాలి, వెళ్ళిపోవాలి అనే టైప్ మంది అనమాట. ఓకే. మరి క్యాస్ట్ ఫీలింగ్స్ లాంటివి కూడా ఏమైనా ఉంటాయి సార్? ఎందుకంటే మీరు రెడ్డి కాబట్టి బేసిక్ గా క్యాస్ట్ ఫీలింగ్స్ మన తెలంగాణలో ఎక్కువ ఉంటాయి. అంటే ఉంటుంది అనమాట క్యాస్ట్ ఫీలింగ్స్. చాలా మంది అనంతపూర్ సైడ్ కూడా ఉన్నారు క్యాస్ట్ ఫీలింగ్స్ లో. కొందరు నేను వాడు రెడ్డి కదా వాడికి ఏంది లేప ఈవెంట్స్ ఇవ్వడము, మనం కమ్మోలు మన పిల్లలు ఉంటే ఎవరైనా చూసుకుందాము, కమ్మోలకి ఇచ్చుకుందాము అనే ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కొందరు అనంతపూర్ సైడ్. కొందరు వైశాస్కి ఇచ్చుకుందామనే ఫీలింగ్స్ ఉన్నాయి కొందరికి. అట్లా జరుగుతున్నాయి అనంతపూర్లో. కానీ నేను ఏం చేస్తున్నానంటే అలా పెట్టుకోవడంలో నేను కస్టమర్ దగ్గర ప్రతిగా మనము చేసినవన్నీ చూపించి నేను ఒక ట్యాబ్ పెట్టుకున్నాం. ఆ ట్యాబ్లో చూపించి కస్టమర్స్కి ఇలా చేస్తే బాగుంటుంది సార్, ఇట్లా చేస్తే బాగుంటుంది, మీ బడ్జెట్ చెప్పండి సార్, మీ ప్లానింగ్ చెప్పండి సార్, ఎలా అంటే మీకు దగ్గరగా నేను చేస్తాను అని నేను అలా కస్టమర్స్ని మోటివేషన్ చేసి అట్లా మూవ్ అయిపోతున్నా. ఓకే. సో అచ్యుత్ రెడ్డి ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ ఇది స్టార్ట్ ఎంత టైం అవుతుంది ఇప్పటికి? నేను ఇప్పటికి పెట్టి దగ్గర 2013 అంటే ఇప్పటికి 2013 నుంచి అంటే ఇప్పటికి నాకు తెలిసి 13 years ఈజీగా అయింది. సో చాలా రోజులు అయిపోయింది కదా. ఎంత సంపాదించి ఉంటారు ఇప్పటికి? సంపాదించడం అంటే దీంట్లో లాస్ వచ్చింది కూడా నాకు చాలా ఉంది. సంపాదించడం అనేది కాదని కొన్ని కస్టమర్స్ ఈవెంట్ కూడా ఒక 3-4 వరకు తెలియకోకుండా నేను సొంతం అంటే చేయించి కానీ కొద్దిగా వచ్చిన బెనిఫిట్ ని అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది చాలా. ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ వచ్చింటది, ఆ ఈవెంట్స్ వచ్చిన బెనిఫిట్ ని కొన్ని ఈవెంట్స్ లో రాకపోతే ఈ మనీ తీసి అట్లా అడ్జస్ట్ చేసిన చాలా ఉన్నాయి. ఈ ఈవెంట్స్ తో పాటు దగ్గర నేను ఒక 20-30 మందికి పెళ్ళిళ్ళు కూడా నేనే చేసా చూసి. కస్టమర్స్ అడుగుతుంటారు, నువ్వు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నావు కదా,
ఎవరన్నా ఉంటే చూడు మా రెడ్డిస్లోనో ఎవరైనా కంపల్సరీలో తిరుగుతుంటావు కదా అనేసి టైప్లో అడుగుతుంటారు అనమాట. అట్లా ఒక 20-30 వరకు చేశాను పిల్లలు. సో అందులో కూడా ఏమన్నా ఉంటుందా మీకు? అంటే నేనైతే తీసుకోలేదు, ఓపెన్గా చెప్పాలంటే చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నేను తీసుకోలేదు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు ఒకటే కష్టం, నువ్వు కష్టాన్ని నమ్ముకో డబ్బులు వస్తాయి, నువ్వు డబ్బుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే కష్టం అనేది నీకు అని సామెత చెప్పారనమాట. దాన్నే నమ్ము. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకైతే మీరు ఏం చెప్తారు? ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి నేనేం చెప్తానంటే దీంట్లో కష్టము ఉంటుంది, నష్టము ఉంటుంది, రెండిటికి సిద్ధపడితేనే రమ్మని చెప్తా. ఒకటే దీని మీద కష్టపడి మనకు డబ్బులు వస్తాయని ఆశతో అయితే రాకండి. ఎందుకంటే నష్టమైన బాధైనా రెండిటికి తట్టుకునే కెపాసిటీ ఉంటేనే రావాలి. అదే అన్నమాట. ప్లస్ ఇంకొకటి దీంట్లో కొందరు ఇప్పుడున్న కొంత సింగర్స్ ఏం చేస్తున్నారంటే ఒక చోటే స్ట్రగుల్ అవుతున్నారు, ఒక చోటే ఇంకొక చోటికి పోకోకుండా స్ట్రగుల్ అవుతారు. కానీ వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది, వాళ్ళు ఎప్పుడు ఒకటే విధంగా ఒక చోటు నిలబడతారు. వాళ్ళకి సజెషన్ ఏమంటే మీరు 10 మందికి పరిచయం కాండి, 10 మంది స్టేజ్లు ఎక్కాలి, అంటే డిఫరెంట్ స్టేజ్లు ఎక్కాలి, మీ టాలెంట్ని ఒకరికొకరు ప్రూఫ్ చూపించుకోవాలి అని నా ఒపీనియన్ అనమాట. ఓకే. సో బేసిక్ గా దీంట్లోకి వచ్చే వాళ్ళకైతే లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది, ఏదైనా రెడీగా ఉండి రావాలి. ప్రాఫిట్ అయితే 100% ఉంటుంది, లాస్ అనేది 80% ఉంటుంది, కానీ రెండింటికి తట్టుకునే కెపాసిటీ ఉండాలి. ఓకే. సో ప్రాఫిట్ ఉంటుంది అంటున్నారు, అంతా బాగుంది. బట్ ఇది ఏంటంటే లైక్ మనకి ఈవెంట్స్ అనేవి ఎప్పుడు ఉండవు, ఇయర్ అంతా ఉండవు. పెళ్లిళ్ళ సీజన్ ఒక 2 టైమ్స్ ఉంటుంది మొత్తం ఇయర్ లో. ఇప్పుడు జనవరి టైంలో ఒకసారి ఉంటుంది, మళ్ళీ తర్వాత నవంబర్ టైంలో. మ్యారేజెస్ ఎప్పుడు ఉండవు అనేది అంటే సీజన్ కి 12 months లో 4 months 100% ఉండవు. ఎందుకంటే ఒక మంత్ ఒక ఇయర్ 3 months వస్తుంది, ఒక ఇయర్ 4 months వస్తుంది. అది ఎప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ మధ్య వస్తుంది, మళ్ళీ జనవరి లేదా ఆ 2 వస్తుంది. ఆ టైంలో నేను ఏం చేస్తుందంటే టైం ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను మొగమాటం లేకుండా నేను డ్రైవింగ్ చేస్తా. టూర్ అంటే ఫ్యామిలీస్ ఎవరైనా టూర్కి వెళ్తుంటారు కదా, వాళ్ళతో ఒక 1 week 1 month అట్లా టూర్లు చూడగడము. మీరు కూడా చూసేయచ్చు, నేను కూడా చూడొచ్చు కదా, రూపాయి ఖర్చు లేకుండా అన్నట్టు చూస్తుంటా అనమాట. ఓకే. సో అంటే మీరు మంచి సెటిల్ అయ్యారు, మంచి ఇన్కమ్ వస్తుంది, మరి ఎందుకు డ్రైవింగ్ ఎంచుకోవడం? అంటే అలా ఆ వెడ్డింగ్ ప్లానింగ్ చేశాక మళ్ళీ డ్రైవింగ్ చేస్తే ఏదో నేను తక్కువ పని చేస్తున్నాను అంటే డ్రైవింగ్ చేయకపోతే మనకి ఏమవుతుందంటే మనుషులు సోమరిపోతలు అయిపోతారు, అంటే నెగ్లిజెన్స్ అయిపోతారు. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మనకు అంత ఫలితం ఉంటుంది. మనం కూర్చొని తినాలా, ఏదో తాతగారులు నాన్నగారులు అని ఇచ్చిన ఆస్తులు మనం ఎంతకాలం తినలేము కదా. మనం అంటూ ఒక క్రియేషన్ చేసుకోవాలి, అది నాకు ఒక ఫీలింగ్. ఈ డ్రైవింగ్ ఎలా వచ్చింది అసలు మీకు? డ్రైవింగ్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మా తాతగారి పేరు నాకు వచ్చింది. మా తాతగారి పేరు చెన్నారెడ్డి. మా తాత డ్రైవింగ్, అది మా తాత నుంచి వారసత్వం నాకు వచ్చింది. నేను పైలట్ కావాలనుకున్నా, పైలట్ కాకపోతే ఈ సిచ్యువేషన్ కి వచ్చింది అనమాట. అది డ్రైవింగ్. మనం ఎక్కడైనా కానీ ఒపీనియన్ ఏమంటే ఎక్కడైనా కానీ ఈ ఈవెంట్స్ ఉన్నా లేకున్నా చేతిలో అనేది ఒక విద్య ఉండాలి. విద్య ఉంటే ఎక్కడైనా ధైర్యంగా బతకచ్చు. మనం కష్టపడుతున్నాం, మనమేం ఒకరి దగ్గర దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. మనం కష్టపడాలి, మనం తినాలి. మనకేం 10 మంది వచ్చి ₹1 కూడా ఇవ్వరు మనకి, మనమేం వాడికి ఇచ్చేది ఉండదు. మనమే కష్టపడాలి, మనమే తినుకోవాలి. అందుకనేసి చేతిలో ఏదైనా ఒక విద్య ఉండాలనేసి నేను డ్రైవింగ్ ఎంచుకున్నాను అనమాట. ఓకే. సో ఇప్పుడైతే డ్రైవింగ్ కూడా చేస్తారు? డ్రైవింగ్ 100% చేస్తాను నేను. ఓకే. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా బ్రాంచెస్ పెంచాలని? ఎందుకంటే ఇప్పటికే 3 ఉన్నాయని చెప్పేసి విన్నాను, ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రెసెంట్ అయితే చెన్నైలో అనుషా రెడ్డి వారే ఈవెంట్స్ తను మెయింటైన్ చేస్తుంది. అనంతపురం, కర్నూలు, బెంగళూరు నేనే చూసుకుంటా. నేను అప్ అండ్ డౌన్ చేస్తుంటా, అనంతపురం, బెంగళూరు. ఇంకా ఇవే నాకు 2. సో ఇప్పటికైతే 3 ఉన్నాయి, 3 బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఇంకా ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయి? పెంచే అవకాశాలు అంటే మనకు బ్యాక్ బోన్ అనే సపోర్ట్ దొరకాలి. అంటే ఇప్పుడు సిస్టర్ మాకు ఎలా బ్యాక్ బోన్ ఉంటుందో అట్లా ఏమన్నా ఉంటే పబ్లిసిటీ ఏమన్నా చేయగలదా నా ప్లాన్. ఓకే. సో మొత్తం ఈ 3 places లో మనం పోల్చుకుంటే ఎక్కడ ఎక్కువ బిజినెస్ అవుతుంది? నాకు ఎక్కువ ధర్మవరం వస్తుంది, ధర్మవరం, అనంతపురం కొద్దిగా. నాకు ధర్మవరంలో మంచి సపోర్ట్ ఉన్నాడు అబ్బాయి శ్యామ్ అనేసి, వైశాస్ వాళ్ళు. నాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళ ఫాదర్ మహేష్ అనేసి కిరాణా షాప్ అనమాట, హోల్సేల్ అనమాట. నాకు వాళ్ళ ఫ్యామిలీలో పెళ్లి కూడా, వాళ్ళ సిస్టర్ పెళ్లి కూడా నేనే దగ్గర ఉండి కొద్దిగా చూశాను, ఈవెంట్స్ చేశాను. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని కాదు కానీ నాకు స్కూల్ క్లాస్మేట్ నుంచి బెస్ట్ ఫ్రెండ్గా నాకు వాళ్ళ 6వ వయసులో ఏ ఈవెంట్స్ చేరినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనమాట, నాకు చెప్తాడు, నేను చేయమంటాడు అనమాట. నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా. సో బేసిక్ గా ఇప్పుడు మీరు చెప్పారు కదా, చాలా డౌన్ సిచ్యువేషన్ నుంచి వచ్చాను, అసలు ఏమీ లేని సిచ్యువేషన్ నుంచి ఈరోజు
మంచి స్థాయిలోనే ఉన్నారు. సో అంటే ఇదంతా జరుగుతున్న క్రమంలో మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు బాగా సపోర్ట్ చేసే వ్యక్తి అంటే ఇద్దరే ఉన్నారు. ఒకటి శ్యామ్ అనే అబ్బాయి, నాకు అనూష రెడ్డి అని మా సిస్టర్. వాళ్ళిద్దరు ఓకే. నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఏమిటికైనా కానీ. సో ఏ సిచ్యువేషన్ వీళ్ళకే ఏ మీరు షేర్ సిచ్యువేషన్ చేస్తారా? వస్తే వీళ్ళిద్దరే నాకు మెయిన్ థింగ్ అనిపించేది. ఎవరు ఓకే. ఒక అక్కగా, ఒక ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్ గా వాళ్ళిద్దరే నాకు కనిపించేది. ఓకే. ఓకే. సో అమ్మా నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మా నాన్న చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఒక నాకు దేవుడు దేవతలతో సమానం అనిపిస్తుంది. ఓకే. నేను ఈ రోజు నాకు కష్టం తెలియకోకుండా ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అమ్మా నాన్నకి మీ మీడియా ముందరగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఓకే. సో ఈ 14 ఇయర్స్, 15 ఇయర్స్ దాటేసి వచ్చారు కదా! ఈ బిజినెస్ అంతా స్టార్ట్ చేసేంతా కూడా. సో ఈ క్రమంలో మీకు బాగా అబ్బా! ఎందుకురా ఈ ఫీల్డ్ అని అనిపించిన డే లేదా ఇంకేదైనా సాడెస్ట్ మూమెంట్ ఉందా? ఫీల్డ్ అని కాదు కానీ నా లైఫ్లో బాధ అంటే ఒకటి అనిపించింది. నేను డిగ్రీ చదివేటప్పుడు చంద్రమోహన్ అనేసి ఫిజికల్ డైరెక్టర్, ఆయన చనిపోయినప్పుడు నాకు ఆయన నాకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు నా బర్త్డేకి వచ్చాడు ఆయన. ఆయనను వదిన ఇద్దరు పిల్లలు వచ్చారు. మా అమ్మ మా నాన్నకు మాట ఇచ్చిపోయాడు, అన్న వీడు నా కొడుకు అన్న, నేను వీడికి నేనే మ్యారేజ్ చేస్తున్నాను, నువ్వు నా కొడుకున్నట్టు అని. ఆయన సడన్ గా చనిపోవడం అనేది నాకు చాలా బాధాకరం. చనిపోతూ కూడా లాస్ట్ 1 సెకండ్ కూడా నాకు కాల్ చేసి చనిపోయాడు. నాకు అది జీవితంలో మెమొరీ మర్చిపోయిన ఇది అనమాట. ఆయన ఎస్ఎస్బి డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్. మంచి ఆయనతో బాండింగ్ అంటే ఒక 10 ఇయర్స్ అతను నేను తిరగని ప్లేస్ లేదు. అలా నేను ఒక కాలేజ్లో ఉన్నప్పుడు ఒక స్పోర్ట్స్ మాదిరి పిల్లలైన టోర్నమెంట్లో పిలిచిపోవడము, ఇట్లా కాలేజ్ లైఫ్లో నేను ఒక ఎన్ఎస్ఎస్ లో కూడా ఉండి అన్ని విధాలుగా చేస్తూ అందరికీ కాలేజీలో మంచిగా ఉండి, సార్ వాళ్ళకి కాలేజ్ లేకపోయినా కూడా డ్రైవింగ్, సార్ వాళ్ళకి కూడా డ్రైవింగ్ చేస్తుంటే నేను అలా మంచితనంతో పెరిగి చిన్నగా ఈ స్టేజ్కి వచ్చాను. ఆయనకి ఏమైంది అసలు? అతను వచ్చేసి ఏమైందంటే ఆ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అతనికి షుగర్ ఉండి కింద కాలుకి ప్యాచర్ అయింది. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ ఈవెంట్ ఉంటే ఇక్కడ వచ్చి కాలేజ్కి వెళ్ళా. ఇంకొక అతను ప్రసాద్ అని ఫిజికల్ డైరెక్టర్, అతను కాలేజ్లో బయట ఉంటే అన్న ఏమన్నా అన్న రాలేదా అన్న అడిగా. లేదు అచ్యుతు అన్న ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయి అన్నకి అన్నాడు. సర్లే అన్న ప్రసాద్ అన్న నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఎత్తలేదని చెప్పేసి నేను కట్ చేసి జోలు జస్ట్ అట్లా పైన పెట్టుకున్నా. ఫోన్ చేశాను. ఫోన్ చేసినాడు, ఏ రావచ్చు ఫోన్ చేసినావు అన్నాడు. అన్న శనివారం కదా ఈరోజు నేను దర్శనం చేసుకుందామని వచ్చినానా అని లౌడ్ స్పీకర్ పెట్టి అన్నకి అన్నాడు. సరే లేరా కాలేజీలో ఉండు వస్తున్నాను రూమ్ కాడికి అన్నాడు. జస్ట్ అంతే ఆ మాట అన్నాడు. నేను అక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ అన్న నేను ముందరకు వేస్తాను అన్నాడు. ఆడ నుంచి అట్లా ముందర పోయినా. నేను ప్రసాద్ అన్న కాల్ చేసి ఇట్లా అన్న చనిపోయినారా అంటే నాకు అసలు ఇంకా మైండ్ పని చేయలే. నాకు ఇప్పుడు కదా నీ ముందర లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడాను. అప్పుడే ఏందన్నా అంటే లేదురా నిజంగా చనిపోయాడు అంటే నేను మళ్ళీ రిటర్న్ తీసుకొని అతనితో బాండింగ్ అంటూ వాళ్ళ ఫ్యామిలీతో బాండింగ్ అంటూ నా జీవితంలో మర్చిపోలేను. అన్న వదిన అన్నకి కాలుకి షుగర్ వచ్చి చిన్న ప్యాచర్ అయింది. ఆ చిన్న కాలుకి షుగర్ వచ్చేసరికి కొద్దిగా ఇది అయిపోయింది. దానివల్ల అతను డ్రెస్సింగ్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కుర్చీలో నుంచి ఇలానే పడిపోయాడు. నాకు అసలు ఆయన మాటలు మా నాన్నతో మా అమ్మకి మాట ఇచ్చినది ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాను, ఆయన చనిపోతానే నేను ఒక 3 days ఫుడ్ తినలే ఇంట్లో. నేను ఇంకా అంత డిప్రెషన్ అనమాట, అంత ఫీల్ అయిపోయినా నేను. అన్న బాండింగ్ ఎప్పుడు మా నాన్న కనపడన్నా నా కొడుకు అన్నని నేను వీడికే పెళ్లి చేయాలని అంత ఇది ఉంటాను. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇంకా నాకున్నది నా చెల్లి, నా తమ్ముడు, అమ్మాయి ఢిల్లీలో చదువుకుంటా ఉంది, ఇంకా బ్రదరు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇంకా ఉన్నది అక్క అంటే అనూష రెడ్డి. ఇంకా వీళ్ళతో పాటు నాకు హ్యాపీనెస్ మూమెంట్ అంటే నాకు ఇంటి దగ్గర 2 అక్కలు ఉన్నారు, శిరీష అక్క అనేసి, కళ అనేసి. వీళ్ళే నాకు హ్యాపీనెస్ మూమెంట్ వీళ్ళతోనే. సో ఇంకోటి మీరు సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా విన్నాము, అంటే వేరే వాళ్ళు చెప్పడం జరిగింది. సో అవి ఎలా అంటే మళ్ళీ ఆ డబ్బులు ఎలా వస్తాయి మీకు? అది డబ్బులు అని కాదు కానీ నేను ఈవెంట్స్ చేసిన దాంట్లో ఒక 15% వీళ్ళకి పెడుతూ ఉన్నా అనమాట. ఈ మాకు అనంతపూర్లో కృష్ణారెడ్డి అనేసి ఓల్డేజ్ హోమ్ ఒకటి ఉంది. మళ్ళీ వచ్చేసి నేను 108 days మొన్న రీసెంట్గా మాలేసా.
ప్రతి ఇయర్ అయ్యప్ప మాల వేస్తాను. నేను ఈసారి 108 days దీక్ష చేస్తామని వేసాను. వేసినప్పుడు నాకు అనిపించింది ఈవెంట్స్ లేకపోయినా కూడా మనం మాల్లో ఉండి ఏదో ఒకటి కొద్దిగా మన వరకు హెల్ప్ చేయాలి అనేసి అనంతపూర్లో ఒక ఇడ్లీ సెంటర్ ఉంది, ఇడ్లీ రామయ్య అనేసి ఒక ఇడ్లీ ఫేమస్ సెంటర్ ఉంది. అతని దగ్గర నేను 2 ఇడ్లీ 1 వడ పార్సల్ కట్టించి వీక్లీ వన్స్ పెట్టేవాడిని అనమాట. అట్లా అతని దగ్గర ఒకటి, మళ్ళీ కావ్య అని ఒక హోటల్ ఉంది. ఎప్పుడు ఒకటే హోటల్ అనేది లేకుండా హోటల్స్ కూడా చేంజ్ చేస్తూ అట్లా తీసుకొని పెట్టేవాడిని అనమాట. మనము సంపాదించుకుంది మనం కూడా ఏదో ఒకటి ప్రజలకు పెట్టాలి కదా అనే ఉద్దేశం అంతే. ఎక్కువ మనమే ఇప్పుడు జనాలు బయట ఎలా ఉన్నారంటే నేనే సంపాదించుకోవాలా, నేనే తినాలా, నేనే బాగుండాలా, ఇంకోటి ఏమైనా పర్లేదు అనే టైప్ లో ఉన్నారు. ఎప్పుడు మనము స్వార్థం చూడకూడదు అని నా ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దామండి. సో ఫేవరెట్ హీరో అంటే మా నాన్నే, శ్రీనివాస్ రెడ్డి. ఓకే, హీరోయిన్ అంటే మా అమ్మ. ఓ, ఇది బాగా ఫిక్స్ అయినట్టున్నారు. సో ఓకే, ఫేవరెట్ ప్లేస్ అంటే నేను ఎక్కువ తిరుపతిని అయ్యప్ప స్వామి టెంపుల్, ఈ 2 బాగా ఎక్కువ నాకు ఇష్టం. తిరుపతి, అయ్యప్ప స్వామి టెంపుల్. మూవీ అంటే ఇంకా పెద్ద మూవీస్ ఏం పెద్ద చూడండి అనమాట, తక్కువ. మూవీ ప్లేస్ లో టూరిజం ఎక్కువ పోతూ ఉంటా. ఒక్క సినిమా కూడా నచ్చింది లేదా? మూవీస్ అంటే తక్కువ, ఏదో మా పిన్ని కొడుకు చెల్లెలు వస్తే వాళ్ళ కోసం పోతాను అంతేగాని. ఓకే, ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? పొలిటీషియన్ అంటే నాకు సీనియర్ ఎన్టీఆర్. ఓకే, సో ఫుడ్ అంటే అన్ని లైక్ చేస్తాను, ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కాబట్టి అన్ని ఫుడ్ ఎక్కువ. అంటే మాకు రాయలసీమలో నాటుకోడి, రాగి సంగటి బాగా, చాలా ఫుడ్ బాగా లైక్ చేస్తాను నేను. సో హైదరాబాద్ తినాలంటే అలాంటిది దొరకదు. హైదరాబాద్ అంటే ఏముంటది, ఎప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ. అనంతపూర్ లో కూడా బిర్యానీ దొరుకుతుంది. హైదరాబాద్ లో లేని బిర్యానీ అనంతపూర్ లో ఉన్నాయి. మొన్న సుకుమార్ వచ్చాడు, మా అనంతపూర్ సుకుమార్ వచ్చి లక్కీ 9 అనేసి ఫేమస్ ఆ హోటల్కి వచ్చి మీ దగ్గర 99 బిర్యానీస్ ఉన్నాయి వెరైటీస్ అన్నాడు. ఆయన అన్ని 99 లో అన్ని కొద్దిగా టేస్ట్ చేసి ఆ హోటల్ అతను కూడా వీళ్ళతో పార్ట్నర్షిప్ చేయాలని చూస్తున్నాడు సుకుమార్ గారు. అంత బాగుంటది అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, అనంతపూర్ లోనే వాళ్ళకి 5 బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కర్నూలులో 2 పెట్టారు. లక్కీ 9 అనేసి ఫేమస్ హోటల్. అందులో ఈ లక్కీ 9 రెస్టారెంట్ వాళ్ళు కూడా నాకు మంచిగా ఈవెంట్ బాగా చేసిన దానికి, మొన్న ప్లేబ్యాక్ సింగర్స్ అందరినీ పిలిపించి నన్ను చేసిన దానికి, వాళ్ళు స్టేజ్ అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంతని చేసిన దానికి స్టేజ్ మీద నాకు సన్మానం చేసి అవార్డు ఇచ్చి బాగా చేశారనమాట. దీనికి కారణం అంతా వచ్చేసి సురేఖ అనేసి అక్క అనమాట. వాళ్ళే చైర్మన్, ఆ హోటల్ మేనేజర్ మొత్తం ఆమె హెడ్ అనమాట, సురేఖ అనేసి. సో బాగుందండి, అంటే మీ లైఫ్ స్టోరీ అంతా కూడా ఒక డ్రైవింగ్, హెల్పింగ్ నేచర్, అలాగే మంచి వెల్ సెటిల్డ్, మంచిగా వెడ్డింగ్స్ ఇవి చేసుకుంటూ. సో బేసిక్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే లేదా మిమ్మల్ని బుక్ చేసుకోవాలి, మీకు ఏమైనా ఆర్డర్స్ చెప్పుకోవాలంటే ఏంటి, ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? మనకి ప్రాసెస్ అనేది ఏముండదు. నేను ఆల్రెడీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో 24 hours ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు జస్ట్ ఒక మెసేజ్ నాకు వాట్సాప్లో కానీ మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. లేదంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, మన దగ్గర ఉన్న ప్రోజర్స్, మన దగ్గర సిస్టంలో ట్యాబ్స్ ఏమి ఉన్నాయో వాళ్ళకి చూపించి ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో మీకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వచ్చు కదా? కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రోల్లో వేసేసి. ప్లస్ నాకు ఇంకా ఫోటోగ్రఫీకి అంతా చిరు అనేసి పద్మా స్టూడియో అనంతపురం, నాకు బ్యాక్ బోన్ గా సపోర్ట్. అతను మా ఫాదర్ ఏజ్ అతనిది, కానీ ఒక ఫ్రెండ్ లాగా, ఒక తమ్ముడు లాగా ట్రీట్ చేస్తూ నేను ఏం చెప్పినా కూడా బాగా మంచిగా రెస్పాన్సిబిలిటీ అయ్యి నాకు వచ్చిన వర్క్ అంతా అతనికి అప్పచెప్తా అనమాట. అంతా నేనే బరువు మోయలేను కదా. నేను ఒక సైడ్ క్యాటరింగ్ చూడాలి, ఒక సైడ్ ఈవెంట్ ఆర్కెస్ట్రా చూడాలి, వెల్కమ్ చూడాలంటే కాదు. అందుకనేసి ఒకరికి ఒక సెక్షన్ పెట్టేసి అనమాట. ఫోటోగ్రఫీ అంతా చిరు అనేసి పద్మా స్టూడియో అనంతపూర్లో. అతను పెట్టి కూడా దాదాపు ఒక 20 years అయిపోయింది. అతనికి నేను ఆ సెక్షన్ అంతా అతనికి అప్పచెప్పేస్తాను అనమాట. నాకు చేతిలో వర్క్ పెడతాడు. ఫారెన్ నుంచి కూడా మీ కస్టమర్స్ ఉన్నారని విన్నాం, అదే ఆల్బమ్స్ కి సంబంధించి కూడా చేయించుకుంటారు. మొన్ననే రీసెంట్ గా ఆన్లైన్ లో చూసారు, ఇన్స్టాగ్రామ్ లో చూసారు అక్క వాళ్ళు. చూసి ఆస్ట్రేలియా నుంచి వచ్చి వాళ్ళు అక్కడ మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయినా కూడా ఇక్కడికి వచ్చి మరి మెచ్యూర్ ఫంక్షన్ చేయించుకొని, వీడియోస్ చేయించుకొని, మళ్ళీ షూట్ చేయించుకొని, మరి ఆల్బమ్ చేయించుకొని వాళ్ళు ఫుల్ హ్యాపీనెస్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళారు వాళ్ళు. వాళ్ళంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంతవరకు నాకు ఫారెన్ నుంచి ఒక కస్టమర్ కూడా వస్తారా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
అసలు ఆశాకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. నన్ను నమ్మి నా చేతిలో వర్క్ పెట్టినందుకు. ఓకే. సో వీడియో ఎండింగ్ లో మీరు ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ లాంటివి చెప్పుకుంటారా? స్పెషల్ థ్యాంక్స్ అంటే నేను ఈ పొద్దు స్టేజ్ మీద ఉన్నాను, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, కొద్దిగా మంచిగా ఉన్నాను అంటే స్పెషల్ థ్యాంక్స్ టు మమ్మీ డాడీ. Okay. వీళ్ళకి అనమాట. ఇంకా వీళ్ళకి మించి నాకు ఇంకా ఎవరు లేరు. ఓకే. అదనమాట. సో అమ్మ నాన్న. అమ్మ నాన్న తమ్ముడే నాకే. ఓకే. సో అందరు. మొత్తం ఫ్యామిలీకే మంచి. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ లేకపోతే నేను ఎవరు చెప్పు. అవును. నేను అసలు మా నాన్న మా అమ్మ నాకు కష్టం అంటే ఏంటి తెలియకుండా అలా పెంచారనమాట. అంత ఇది అనమాట. ఓకే. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.